హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు. అసలు ఎండాకాలం వచ్చేసింది అంటే వడియాలు పెట్టుకొని ఎవరుంటారు చెప్పండి. మేమైతే ఈ సీజన్ గుమ్మడికాయ వడియాలతో స్టార్ట్ చేసామనమాట. గుమ్మడికాయ వడియాలు చాలా బావుంటుందండి. మనకు ఆకుకూర పప్పుల్లోకి లేదు అంటే ఆకుకూరలు కూరల్లోకి కానీ చాలా బావుంటుంది యమ్మీగా. కాకపోతే పెట్టేటప్పుడు మటుకు కొంచెం కష్టపడాలనమాట. ఎందుకంటే ప్రాసెస్‌తో కూడింది కదా! సో, ఈ గుమ్మడికాయని నీట్‌గా తుడిచేసుకొని గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇట్లా ఒక క్లాత్‌లో గట్టిగా టై చేయాలండి. కాటన్ క్లాత్‌లో బాగా గట్టిగా టైట్ చేసి దాని మీద బరువు పెట్టేయాలనమాట. ఏంది అంటే ఆ ముక్కలో అస్సలు నీరు ఉండకూడదండి. మనం మార్నింగ్ వడియాలు పెట్టేటప్పుడు ఆ నీరంతా దిగిపోవాలనమాట. అందుకని బాగా టైట్ చేసి చూసారా ఊరికట్లా టైట్ చేస్తేనే మనకి నీరు కారిపోయింది. అట్లా మనం వెయిట్ పెట్టేస్తే పొద్దుటికి నీరు కారిపోతుంది. అండ్ నైట్ పడుకునేటప్పుడు మేము 3 కిలోలు గుమ్మడికాయ తీసుకున్నామండి. 3 కిలోలకి 1.5 కిలో మినపప్పు నానేసుకున్నామనమాట. సో, మార్నింగ్ లేచేసి మేమైతే పావు కిలో పచ్చిమిర్చి తీసుకున్నామండి. ఆ కారం అయితే సరిపోయింది మాకు. అందుకని పావు కిలో పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనము మినపప్పుని నానబెట్టుకున్నాం కదా! అది వడపిండిలాగా గట్టిగా ఉండాలి. అండ్ పప్పు పప్పుగా తగలకూడదు. అండ్ మనకి దోస పిండిలాగా లూజ్‌గా కూడా ఉండకూడదండి. సో, ఇదొక్కటి ట్రిక్కీ అనమాట. జాగ్రత్తగా నీళ్ళెక్కువగా పొయ్యకుండా గట్టిగా మనము గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇంకా లాస్ట్‌లో అంతా అయిపోతే, లాస్ట్‌లో ముక్కలు ఈ జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ మిక్స్ చేసేసుకుంటే మనకి వడియాల పిండి రెడీ అనమాట. ఇంకా నీట్‌గా వడియాలు పెట్టేసుకుంటే యమ్మీ యమ్మీ గుమ్మడికాయ వడియాలు రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.